రంగారెడ్డి జిల్లా పెద అంబర్పేటలోని ఈదుల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎస్టీపీ ఏర్పాటుతో కాసేపు ఉద్రిక్తత నెలకొనింది. సర్వే నెంబర్ 292లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి నిర్వహిస్తూ కాలనీ వాసులు, గ్రామస్తులు భారీ ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం తిరిగి చేపట్టడంపై స్థానికులు మండిపడ్డారు. జనావాసాల మధ్య ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రజారోగ్యానికి, పశు సంపదకు తీవ్ర హాని కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీపీ స్థానంలో ప్రజలకు ఉపయోగపడేలా పార్కులు, పాఠశాలలు లేదా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జన నివాసాల మధ్యలో అదే విధంగా ఎఫ్టీఎల్లో అసలు మీకు ఎస్టీపీ ఎఫ్టీఎల్లో ఇవ్వాలని ఏ చట్టం చెప్తుందనా? ఇవాళటి కూడా ఇరిగేషన్ రికార్డ్స్ లో గానీ, అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ లో గానీ, హెచ్ఎండిఏ రికార్డ్స్ లో గానీ ఇప్పుడు ఇచ్చిన సర్వే నెంబర్ ఎఫ్టీఎల్ ని మీరు ఎస్టీపీకి ఎలాగిస్తారు? ఇంకోటి విచిత్రమైనది ఏముందంటే సంఘటన, ఎస్టీఎల్ ఏదన్నా మురికి నీళ్ళు వచ్చే దారిలో పెడతారన్నా, ఇవాళ విచిత్రంగా మీరు 12-15 ఫీట్లు వాటర్ పైకెక్కిచ్చి తీసుకొచ్చి పెడతామనేది ఏదైతే ఉందో ఇది చాలా వ్యతిరేకంగా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు విమర్శించి నాది ప్రజాప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అన్నారు. మీరేందన్నా పొద్దున్న 8 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో కాడి నుంచి లిఫ్ట్ చేసి కనీసం అక్కడ సమస్య ఏముంది ఆ సమస్యను కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారికి అన్న, మేము పెద్దంబర్పేట గ్రామ వాసులము, మా పెద్దంబర్పేట గ్రామంలో మా రైతులు కానీ, ప్రజలు కానీ, కాలనీ వాసులు కానీ చాలా నష్టం అవుతుందన్న ఈ ఎస్టీపీ వల్ల. అది గవర్నమెంట్ సర్వే నెంబర్లో పెట్టడం కూడా 100% నామ్స్ ప్రకారం తప్పు ఎఫ్టీఎల్లో ఉన్నది. కావున దయచేసి మా దయతలిసి మేము కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిన కార్యకర్తలము, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ, అన్ని పార్టీలు కూడా అందరూ పనిచేసి మన ప్రజాపాలన మంచిగా ఉండాలని కోరుకుంటున్నామన్నా. మీకు విన్నవించేది ఒకటే, ఆ ఎస్టీపీని అక్కడికి తరలించమని కోరుచున్నాము. ఎంచుకునేది ఒకటే.